గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. ఈ మధ్య కాలంలో యువత రీల్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రీల్స్ పిచ్చిలో వీడియోస్ చేసి స్టంట్లు చేస్తూ ఎన్నోసార్లు చనిపోయిన సందర్భాలు మనం క్లియర్ గా చూసాం, గాయపడ్డ సందర్భాలు కూడా చూసాం. అలాంటి ఒక ఇన్సిడెంట్ నిన్న జరగడం జరిగింది. నైట్ అర్ధరాత్రి ఓఆర్ఆర్ పైన ఓవర్ స్పీడ్ తో వెళ్ళి ఆ రీల్స్ చేసుకుంటూ కేకలు వేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళంతటా వాళ్ళే డివైడర్ గుద్దుకొని ఓవర్ స్పీడ్ తో వెళ్ళి డివైడర్ గుద్దుకొని అతడు ఎవరైతే డ్రైవ్ చేశాడో అక్కడికక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది. ఆ వెనకాల కూర్చున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతడు ఇప్పుడైతే క్రిటికల్ గానే ఉంది, బట్ హాస్పిటల్లో ఉన్నాడు. సో అసలు ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు చాలా దారుణం అనిపిస్తుంది. రీల్స్ కోసం ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసుకోవడము, స్టంట్లు చేసుకోవడము చాలా సందర్భాల్లో చూసాం. ఈ బైక్ డ్రైవింగ్ అనే కాదు, ఎన్నో రకాలుగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం చాలా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవి చూసాం. ఒక తెలుగు రాష్ట్రాలన్నా కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఈ రీల్స్ పిచ్చి యువతకి మరీ ఇంకా రీల్స్ లైక్స్, ఆ షేర్లు, కామెంట్లు ఇక ఉంటేనే మేము సెలబ్రిటీ, ఉంటేనే మాకు కడుపు నిండుతాయి, తిండి తినకపోయినా మాకు సంబంధం లేదు అనే విధంగా పిచ్చి బట్టి అడిక్ట్ అయిపోతున్నారు రీల్స్ కి. ఈ డ్రగ్స్ కి, ఈ వ్యసనాలు ఎలా అయిపోతున్నారో రీల్స్ కూడా అలా వ్యసనం అయిపోతున్నారు. కంపారిజన్ తప్పైనా కానీ ఇలానే ఉన్నారు, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సో దీనిపైన నిన్న పాపం అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనిపైన మరి ఇంకా వీళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుందో తెలియట్లేదు. వాళ్ళ పైన ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇప్పుడు వాళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళదేముంది, ఓవర్ గా ఒక 100, 150, 200 మీద గమ్మని వెళ్ళిపోతారు. ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుంది. వీళ్ళకే కాదు, వీళ్ళ వల్ల అపోజిట్ లో కరెక్ట్ గా వచ్చే వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఇప్పటికైనా మారండి. ఆ రీల్స్ కోసం పిచ్చి పిచ్చి స్టంట్లు చేయొద్దు. ఏమైనా ఉపయోగపడే వీడియోలు ఉంటే చేయండి, ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయండి, అవేర్నెస్ వీడియోలు ఉంటే చేయండి. అనవసరంగా ప్రాణాలు కోల్పోయే యువత ఇప్పుడు అన్యాయంగా మీ ఫ్యూచర్ ని బలి చేసుకుంటున్నారు. మీరే తల్లిదండ్రులకి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. అది తీసుకుంటే యాక్సిడెంట్లు ఎక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో. మొన్న రీసెంట్ గా చూశాను, ఓఆర్ఆర్ పైన బండ్లు వేసుకొని ఇష్టం వచ్చినట్లు స్టంట్లు చేసుకోవడము, ఇష్టం వచ్చినట్లు బైక్ ని డ్రైవ్ చేసుకోవడము. ఇంకోటి అంతెందుకు మేడ్చల్లో కూడా యాక్సిడెంట్ జరిగింది, కార్ యాక్సిడెంట్ జరిగింది. కార్ క్రాస్ చేస్తుంటే వచ్చి లారీ వచ్చి కుట్టడం జరిగింది. లారీ గుద్దిన వెంటనే అక్కడికక్కడే స్పాట్ డెడ్. తల్లిదండ్రులు చనిపోయారు, అదేవిధంగా కొడుకు ఎవరైతే ఉన్నారో అతను చనిపోవడం జరిగింది. సో అవన్నీ చూస్తుంటే ఈ యాక్సిడెంట్లు కొంచెం కేర్ఫుల్ గా ఉంటే లైఫ్ కాపాడుకునేవాళ్ళు కదా, ప్రాణాలు కాపాడుకునేవాళ్ళు కదా, సేఫ్ గా ఇంటికి వెళ్ళేవాళ్ళు కదా. ఎందుకు ఇంత హేమర్పాటుగా ఉన్నారో అనిపిస్తుంటుంది. సో లైఫ్ అనేది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అయిపోతుంది. యాక్సిడెంట్లు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేయడం కాదు, మనం కరెక్ట్ గా వెళ్ళినా అపోజిట్ పర్సన్ కరెక్ట్ గా రారు. సో అవి చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. దీనిపైన ఎన్ని అవేర్నెస్ వీడియోలు చేసినా, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తో ఎన్నో వీడియోలు చేశాను, అదేవిధంగా దానికి సంబంధించిన ఆర్టీఓ ఆఫీసర్లతో ఎన్నో వీడియోలు చేశాను. సో ఎన్ని వీడియోలకి అట్లీస్ట్ అవి చూసన్నా మారుతారేమో, అవేర్నెస్ వస్తుందేమో అంటే వీళ్ళు మారే ప్రసిద్ధి కనబడట్లేదు. ఇష్టం వచ్చినట్లు ఈ మైనర్లు ఎక్కువగా డ్రైవింగ్ చేయడం ఎక్కువైపోయింది. మైనర్లు డ్రైవింగ్ చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయని వాళ్ళ పేరెంట్స్ కి క్లియర్ గా అవేర్నెస్ తీసుకొచ్చిన పేరెంట్స్ మాత్రం మైనర్స్ కి బండ్లు ఇస్తూనే ఉన్నారు. మెయిన్ పేరెంట్స్ కంట్రోల్లో పెట్టాలి పిల్లల్ని. ఎవరితో తిరుగుతున్నారు, ఎటు వెళ్తున్నారు, లేట్ నైట్ ఏం చేస్తున్నారు బయట ఉండి అని చెప్పేసి ఇవన్నీ వాళ్ళు కన్సర్న్ చూపించుకోవాలి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది పేరెంట్స్ది. వాళ్ళు వస్తారులే అని చెప్పేసి పేరెంట్స్ గాలికి వదిలేయడము, ఇప్పుడు ఏదన్నా జరగకూడడం జరిగితే వాళ్ళు సఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్సిడెంట్లు క్లియర్ గా అసలు మీకేమనిపిస్తుంది? మీరు గత కొద్ది రోజుల నుంచి మీరు ఎన్నో చూసుంటారు ఇలాంటి యాక్సిడెంట్లు, ఓవర్ స్పీడ్ తో వెళ్ళి డాష్ ఇచ్చి చనిపోయిన సంఘటనలు ఎన్నో చూసుంటారు. సో యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముఖ్యంగా కామెంట్ లో పెట్టండి. ఎందుకంటే మారాలి, అట్లీస్ట్ ఒకళ్ళన్నా మారాలి. ఎందుకంటే ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసుకొని చనిపోవడం వల్ల వాళ్ళకే కాదు, ఆపోజిట్ పర్సన్స్ కి మా ప్రాబ్లమే. వాళ్ళు చాలా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు ఎక్కువగా. ఇష్టం వచ్చినట్లు కొత్త బండ్లు ఏడిపించి, పేరెంట్స్ ఏడిపించి కొత్త బండ్లు, కాస్ట్లీ బండ్లు, సూపర్ వెహికల్స్ తీసుకొని ఉంటారు. అవి తీసుకున్న తర్వాత ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద బండ్లు ఇప్పించారు కదా నిమ్మలంగా వెళ్తారా అంటే లేదు. ఆ బండికి ఓవర్ స్పీడ్ ఎంత ఉందో ఆ స్పీడ్ లో కొట్టాలి, అప్పుడు కానీ వాళ్ళకి తనివి తీరదు. సో ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో వీటిని కొంచెం చాలా దృష్టిలో పెట్టుకొని ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా ఉండండి. మైనర్ వెహికల్స్ ఇవ్వమాకండి. ఒకవేళ ఇచ్చినా సరే, మేజర్లకి ఇచ్చినా సరే వాళ్ళని ఏదో స్పీడ్గా వెళ్ళమని కాదు, వాళ్ళు కూడా సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ వెళ్తే బాగుంటుందని చెప్పేసి ముఖ్య ఉద్దేశం.